నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 30 తర్వాత రద్దయిన నగదు ఉంటే జరిమానా, 10 కన్నా ఎక్కువ నోట్లు ఉంటే 50,000 లేదా పట్టుబడిన మొత్తానికి 5 రెట్లు వసూలు, ఆర్డినెన్స్ తెచ్చే యోచన. బీఎస్పీ ఖాతాలో 105 కోట్ల నగదు గుర్తించిన ఈడీ, మాయావతి సోదరుడి ఖాతాలోనూ భారీ నగదు, ఐటీ శాఖకు లేఖ రాయనున్న అధికారులు. పట్టుబడ్డ సొమ్ముకు లెక్క చెప్పకుంటే 137.25% పన్ను జరిమానా, చెబితే 107.25% వసూలు, ఐటీ విభాగం తీవ్ర హెచ్చరిక. కాంగ్రెస్ కే చుట్టుకున్న మోదీపై రాహుల్ ఆరోపణలు, సహారా బిర్లా డైరీలో షీలా దీక్షిత్ పేరు యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తొలగించే అవకాశం. అక్రమ నిర్మాణ కేసుల సత్వర పరిష్కారానికి ట్రైబ్యునల్, తెలంగాణ సర్కార్ నిర్ణయం. చట్ట సవరణ బిల్లుపై నేడు శాసనసభలో చర్చ. విజయవాడ మెట్రోకు 1859 కోట్ల రూపాయల హడ్కో రుణం, 3 ఏళ్లు పూచీకత్తు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి. రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకు కొద్ది రోజులే గడువు మిగిలి ఉన్న వేళ భవిష్యత్తు కార్యాచరణపై కేంద్రం దృష్టి సారించింది. నగదు తీసుకోవడంపై ఆంక్షల కొనసాగింపు సహా వేర్వేరు అంశాలపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 30 తర్వాత కూడా పాత నోట్లు కలిగి ఉన్న వారికి జరిమానా విధించేలా కేంద్రం అత్యవసర ఆదేశం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అవినీతి, నల్లధనంపై పోరులో భాగంగా కేంద్రం రద్దు చేసిన 1000 పాత 500 రూపాయల నోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకున్న గడువు ఇవాళ్టితో కలిపి 4 రోజులే ఉంది. బ్యాంకుల నుంచి నగదు తిరిగి తీసుకోవడంపై ఉన్న ఆంక్షలు ఆ రోజు వరకు అమల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ సమీక్షించారు. భారతీయ బ్యాంకుల సంఘం సారథి సహా భారతీయ స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి కీలక బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమైన జైట్లీ పెద్ద నోట్ల రద్దు అనంతర పరిస్థితులపై చర్చించారు. రుణాల మంజూరు, మొండి బకాయిలు వంటి అంశాలపై పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. బ్యాంకుల నుంచి నగదు మళ్లింపు, ఇతర అక్రమాలపైన బ్యాంకర్లతో ఆయన చర్చించినట్లు సమాచారం. డిసెంబర్ 30 తర్వాత కూడా రద్దయిన పాత నోట్లను కలిగి ఉన్నవారిపై భారీగా జరిమానా విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని తెలిసింది. ఈ మేరకు అత్యవసర ఆదేశం తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్ జారీపై ముందడుగు పడే అవకాశముందని తెలిసింది. డిసెంబర్ 30 తర్వాత పాత నోట్లకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేకుండా చేసేందుకు అత్యవసర ఆదేశం తీసుకురావడం అనివార్యం. గతంలో పెద్ద నోట్లు రద్దు చేసిన జనతా ప్రభుత్వం సైతం 1978లో ఇందుకోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు అదే తరహా అత్యవసర ఆదేశంపై కసరత్తు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం 10 కన్నా ఎక్కువ పాత నోట్లు కలిగి ఉన్న వారికి జరిమానా విధించాలని భావిస్తోంది. అలా కనీసం 50,000 రూపాయలు లేదా పట్టుబడిన మొత్తానికి 5 రెట్లు జరిమానా వసూలు చేసే అవకాశం ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీకి చెందిన ఖాతాలో భారీగా నగదు జమైనట్లు తేలడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని ఓ బ్యాంకులో బీఎస్పీ దాదాపు 105 కోట్ల రూపాయలు జమ చేసినట్లు గుర్తించిన ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఆ పార్టీ అధినేత్రి మాయావతి సోదరుడి ఖాతాలోనూ పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు కనుగొంది. అటు బెంగళూరులోని 2 సంస్థలపై ఐటీ శాఖ జరిపిన దాడిలో 169 కోట్ల రూపాయల నల్లధనం బయటపడింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అనుమానాస్పద లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సంచలన విషయం కనుగొంది. ఢిల్లీ కరోల్ బాగ్లోని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సందర్శించి వివరాలు పరిశీలించిన ఈడీ అధికారులు బహుజన్ సమాజ్వాదీ పార్టీకి చెందిన ఖాతాలో దాదాపు 105 కోట్ల రూపాయల నగదు జమైనట్లు గుర్తించారు. నోట్ల రద్దు తర్వాత 102 కోట్ల విలువైన 1000 నోట్లు, 3 కోట్ల రూపాయల వరకు విలువైన 500 నోట్లు జమైనట్లు కనుగొన్నారు. బీఎస్పీ ఖాతాలో రోజు విడిచి రోజు 15 నుంచి 17 కోట్ల
కోట్ల రూపాయల మేర జమ కావడంపై ఈడీ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సోదరుడు ఆనంద్ కు అదే బ్యాంకులో ఉన్న ఖాతాలో 1,43,00,000 రూపాయలున్నట్లు గుర్తించారు. అందులో 18,98,000 రూపాయలు పెద్ద నోట్ల రద్దు తర్వాత జమైనట్లు కనుగొన్నారు. ఈ రెండు ఖాతాలపై దర్యాప్తు ప్రారంభించిన ఈడీ వాటికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు నగదు జమ చేసిన వ్యక్తుల వివరాలు, సీసీటీవీ దృశ్యాలు అందించాలని బ్యాంకును కోరింది. ఆనంద్ కు త్వరలో తాకీదులు ఇవ్వాలని ఈడీ భావిస్తోంది. రాజకీయ పార్టీల ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు చేసే అధికారమున్న ఆదాయ పన్ను శాఖకు బీఎస్పీ ఖాతాలో భారీగా నగదు జమవడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేఖ రాయనున్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖ జరుపుతున్న దాడుల్లో పెద్ద మొత్తంలో నల్లధనం బయటపడుతూనే ఉంది. ఈ నెల 23 నుంచి 26 వరకు బెంగళూరులోని 2 వేర్వేరు సంస్థల్లో సోదాలు చేసిన ఐటీ శాఖ 169 కోట్ల రూపాయల నల్లధనాన్ని గుర్తించింది. షాపింగ్ మాళ్లు, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న ఒక సంస్థ వద్ద 143 కోట్లు, మరొక సంస్థ దగ్గర 26 కోట్ల రూపాయల లెక్కచెప్పని ఆదాయం ఉందని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఆయా సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించి దర్యాప్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నల్లధనం పట్టుబడుతున్న వేళ అక్రమార్కులకు ఆదాయ పన్ను శాఖ మరోమారు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ సోదాల్లో పట్టుబడ్డ సొమ్ముకు సరైన లెక్కలు చెప్పకపోతే పన్ను, జరిమానాగా ఏకంగా 137.25% చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పట్టుబడ్డ సొమ్ము ఎక్కడ్నుంచి వచ్చిందో చెప్పి అందుకు సరైన లెక్కలు చూపితే పన్ను, జరిమానాగా 107.25% కట్టాలని గుర్తు చేసింది. నల్లధనం ఉన్నవారు ప్రధానమంత్రి పేదల సంక్షేమ పథకం కింద ఆ మొత్తాన్ని స్వచ్ఛందంగా వెల్లడించి 50% పన్ను, జరిమానాతో బయటపడాలని ఆదాయ పన్ను శాఖ మరోమారు సూచించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర నగదు కొరత ఏర్పడినప్పటికీ గుజరాత్లో మాత్రం కళాకారులపై కాసుల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 4 రోజుల క్రితం నోట్ల వర్షం కురిసిన నవసారిలో మరోమారు అదే తరహా దృశ్యం కనిపించింది. శ్రీ గుర్జర్ క్షత్రియ కడియా సమాజ్ ఏర్పాటు చేసిన ఓ సంగీత విభావరిలో జానపద గాయకులు ఫరీదా మీర్, మాయాబాయ్ అహిర్పై స్థానికులు 40 లక్షల రూపాయల విలువైన నోట్లు వెదజల్లారు. ఈ డబ్బు మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన అవినీతి ఆరోపణలు సొంత పార్టీ మెడకే చుట్టుకున్నాయి. సహారా బిర్లా డైరీలో దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరు ప్రత్యక్షమవడం విపక్షాన్ని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేసింది. ఆమెను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొనసాగించడంపై కాంగ్రెస్లో అనిశ్చితికి కారణమైంది. నేను మాట్లాడితే భూకంపమే అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింపజేశాయి. ఆయన ఎలాంటి సంచలన విషయాలు వెల్లడిస్తారోనని ఆసక్తి రేకెత్తించాయి. ఇలాంటి అంచనాల మధ్య మరోమారు మీడియా ముందుకొచ్చిన రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. సహారా బిర్లా సంస్థల నుంచి మోదీ ముడుపులు తీసుకున్నారంటూ కొన్ని పత్రాలను బయటపెట్టారు. 40 करोड़ 25 करोड़ अब नरेंद्र मोदी जी आपने मेरे बाकी सवालों के जवाब दिए. ये जो 2 सवाल है कृपा करके इनका भी जवाब दे दीजिए और कृपा करके इनको जवाब दीजिए कि इन कागजों में सच्चाई लिखी है या नहीं. ఎన్నడూ లేని రీతిలో నరేంద్ర మోదీపై రాహుల్ వ్యక్తిగత అవినీతి ఆరోపణలు చేసినా అవి ఎక్కువసేపు నిలబడలేదు. వాటిని అధికారపక్షం ధీటుగా తిప్పికొట్టింది. ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదంటూ వాటిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే నిరాకరించిన విషయాన్ని భాజపా ప్రజలకు వివరించింది. అయితే అదే అంశంపై మోదీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న సమయంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సహారా సంస్థ నుంచి మోదీ పొందిన ముడుపులకు ఆధారాలంటూ ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ బయటపెట్టిన జాబితాలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరు ప్రత్యక్షమవడం చర్చ మొత్తాన్ని కీలక మలుపు తిప్పింది. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టింది. There are many names. The Chief Minister of Madhya Pradesh has also been named. The Chief, one second, let me finish. The Chief Minister of Chhattisgarh is also there. I'm talking about Congress. Chief Justice, whichever name is there, should be investigated. Some names may turn out to be wrong, some names may turn out to be right. Why are you shying away from an impartial, independent inquiry?
సహారా, బిర్లా సంస్థల నుంచి ముడుపులు తీసుకున్న వారి జాబితాలో షీలా దీక్షిత్ పేరు ఉందని స్వయంగా కాంగ్రెస్ పార్టీనే చెప్పడం ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీని లక్ష్యంగా చేసుకుని గురిపెడితే యూపీలో తమ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన షీలా దీక్షిత్ ఇరుకున పడటం కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొనసాగించడం పైన అనిశ్చితి నెలకొందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారంటూ మరింత ముమ్మరంగా విమర్శల దాడి చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానం అవసరమైతే షీలాను ముఖ్యమంత్రి అభ్యర్థి రేస్ నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ తీరుపై కమలనాథులు మండిపడుతున్నారు. बेकार आरोप करना, आरोप को इसके कोई सबूत नहीं है, तो वो उनका केवल हेडलाइन चाहिए, उनका न्यूज में मेंशन चाहिए। पीएम का नाम लिए तो बीजेपी का आलोचना करे तो इस देश में कुछ लोगों का ये भी आदत बन गया, तो वो नाम अखबार में आएगा। क्या बात कर रहे हैं? हमारा मोदी जी जब से प्रधानमंत्री आया, सरकार में आया, नो स्कैम, नो स्कैंडल, no corruption, no allegation at all. Now they are trying to make allegations. Allegations also are boomeranging. They are releasing a list of the people who are supposed to have got money from Sahara. And the list number 1 is Sheila Dikshit, whom they are projecting as the Chief Minister of Uttar Pradesh. That means they have given up UP. The Congress seems to have given up UP. Otherwise, how can you say that she received money from Sahara Group and she is the Chief Minister candidate? So it's all becoming counterproductive. This split and run, thukna aur bhagna. So उनको फायदा नहीं होगा, नुकसान होगा. సహారా, బిర్లా డైరీల్లో షీలా దీక్షిత్ పేరుతో ఆత్మరక్షణ ధోరణిలో పడ్డ కాంగ్రెస్ కు ఇతర విపక్షాల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. పెద్ద నోట్ల రద్దు, మోదీ వ్యక్తిగత అవినీతిపై పోరును ఉధృతం చేసేందుకు విపక్షాల్ని ఏకతాటిపైకి తేవాలన్న కాంగ్రెస్ ప్రయత్నం పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. నేడు ఆ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాబోమని వామపక్షాలు, జేడీయూ, ఎన్సీపీ తేల్చి చెప్పాయి. విజయవాడ మెట్రో రైలు నిర్మాణం కోసం 1859 కోట్ల రూపాయల రుణాన్ని హడ్కో నుంచి తీసుకునేందుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ రుణం పొందే క్రమంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ 3 ఏళ్ల పాటు పూచీకత్తుగా ఉండనుంది. విజయవాడలో 2 మెట్రో కారిడార్ల నిర్మాణం కోసం ఏఎంఆర్సీ ఈ మొత్తాన్ని వినియోగించనుంది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి నిడమానూరు వరకు 13.5 కిలోమీటర్ల మేర ఓ కారిడార్, బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు 12.5 కిలోమీటర్ల మేర మరో కారిడార్ నిర్మాణం కానుంది. ఈ 2 కారిడార్లకు దాదాపు 7,212 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని అంచనా. ఇందులో 20% 1,163 కోట్లు కేంద్రం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అంతే మొత్తంలో తన వాటా కింద భూసేకరణ, పునరావాస ప్యాకేజ్ కోసం ఖర్చు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణ రంగం ఊపందుకునేలా నిబంధనలు మార్చుతున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించిన ఆయన గృహ నిర్మాణ రంగానికి సంబంధించిన సిఫార్సులను మంత్రివర్గానికి పంపుతున్నట్లు తెలిపారు. ఒప్పంద అధ్యాపకుల సమ్మె చేస్తే బెదిరేది లేదన్న యనమల సుప్రీం నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉంటాయన్నారు. పొరుగు సేవల ఇబ్బందితో పాటు వివిధ రంగాల్లోని ఉద్యోగులకు జీతాలు పెంచుతామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో విభజన సమస్యలను ప్రస్తావిస్తామని, నియోజకవర్గాల పెంపు ఆవశ్యకతను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు. హౌసింగ్ కి సంబంధించిన వరకు కూడా కొద్దిగా రిజిడ్ గా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ బైలాస్ కానీ ఇవన్నీ కూడా. దాంట్లో కొంతవరకు కూడా రిలాక్స్ చేస్తే హౌసింగ్ యాక్టివిటీ కూడా బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. అర్బన్ ఏరియాలో ముఖ్యంగా సిఆర్డీఏలో కూడా మనకి కన్స్ట్రక్షన్స్ రాబోతున్నాయి. అంచేత మిగతా అర్బన్ ప్రాంతం అంతా కూడా ఒకటి సిఆర్డీఏలో ఉండేటువంటి బిల్డింగ్ బైలాస్ కొంత తేడాగా ఉండొచ్చు. అది నెక్స్ట్ మీటింగ్ లో సిఆర్డీఏలో కట్టబోయేటువంటి బిల్డింగ్స్ బైలాస్ అన్ని కూడా ఫైనలైజ్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంపై నేడు ఉభయ సభల్లో చర్చ జరగనుంది. స్వల్పకాలిక చర్చల్లో భాగంగా బలహీన వర్గాల గృహ నిర్మాణం కింద రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్పతో పాటు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ శాసనసభ మండలిలో చర్చ చేపడతారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విధానాన్ని, ఆలోచనలను వివరించే అవకాశం ఉంది. ప్రశ్నోత్తరాలలో భక్త రామదాసు ప్రాజెక్ట్, నిజామాబాద్ జైలు తరలింపు, మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులు, షీ టీములు, సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్స లోపాలు, కల్వకుర్తి కింద ఎత్తిపోతల ప్రారంభం, జలవనరుల సమాచార వ్యవస్థ తదితర అంశాలు చర్చకు రానున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్న లేదా పూర్తి చేసిన భవనాల కూల్చివేతను అడ్డుకునేందుకు కోర్టుల నుంచి స్టే తెచ్చుకోకుండా సత్వరం తీర్పు వచ్చేలా తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. అక్రమ నిర్మాణాల వ్యాజ్యాలను పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 1955 హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది.
కొత్తగా 2016 హైదరాబాద్ మహానగరపాలక కార్పొరేషన్ చట్టాన్ని తీసుకురానుంది. ఫలితంగా ఏ వ్యాజ్యాన్నైనా పరిష్కరించే బాధ్యత ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న పురపాలక భవన ట్రిబ్యునల్కే ఉండనుంది. అనుమతులు లేకుండా అక్రమంగా చేపట్టే నిర్మాణాలను ప్రారంభ దశలోనే నియంత్రించి అక్రమ కట్టడాల కేసులను సత్వరం పరిష్కరించే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుపై నేడు చర్చించనున్నారు. వేలాదిగా తరలివచ్చిన అభిమాన జనసందోహం మధ్య బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి పాటల విడుదల కార్యక్రమం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పంచే సందేశాత్మక చిత్రమే శాతకర్ణి అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాటల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఇరువురు నేతలు తెలుగు జాతి గౌరవాన్ని దశ దిశలా చాటేలా చిత్రం ఉంటుందని ఆకాంక్షించారు. బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమం తిరుపతి నెహ్రూ మున్సిపల్ మైదానంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, దర్శక నిర్మాతలు, ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో ఆడియో విడుదల కార్యక్రమ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిన మహానటుడు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ నటించిన 100వ చిత్రం కావడం, తెలుగు జాతి చరిత్రను తెలిపే చిత్రం కావడంతో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ఆడియో వేడుకలకు హాజరయ్యానని వెంకయ్యనాయుడు తెలిపారు. సినిమాలు విజ్ఞానం కోసం తీయడం, సినిమా సందేశానికి తీయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ గౌతమి పుత్ర శాతకర్ణి అంటే ఈయన శారీవాహన మహారాజు. ఈ యావత్తు భారతదేశానంతా కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతదేశానికి ప్రథమ చక్రవర్తి, తెలుగు చక్రవర్తి శారీవాహనుడైనటువంటి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. మనందరం కూడా మన తెలుగును గుర్తుపెట్టుకోవాలి. మమ్మీ, డాడీ, బీడీ, కేడీ ఇవన్నీ వదిలేసి మన భాషను మనం గౌరవించుకోవాలా, మన చరిత్రను మనం గౌరవించుకోవాలా. దానికి ఒక నూతన స్ఫూర్తి, ఒక తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనంగా ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పని ఈ సందర్భంగా నేను ఆశిస్తూ తెలుగు ప్రజలు దీన్ని చక్కగా ఆదరిస్తారని ఈ సందర్భంగా కోరుతున్నాను. చరిత్రలో మహిళలకు గౌరవం, ఉన్నత స్థానం కల్పించిన గొప్ప రాజు శాతకర్ణి అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుపై చర్చోపచర్చలు సాగుతున్న సమయంలో రామోజీరావు అమరావతి పేరు సూచించారని, ఆ పేరుపై ఏకాభిప్రాయం వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. అలాంటి చరిత్రను ఒక్క సినిమాలో చెప్పేలా శాతకర్ణి సినిమా తీయడం అభినందనీయమన్నారు. మొట్టమొదటిసారిగా తల్లి పేరు పెట్టుకున్న రాజు శాతకర్ణి. బాలకృష్ణ గారు గౌతమిపుత్ర శాతకర్ణ 100వ సినిమా యాక్ట్ చేయడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నా. వారికి కూడా ఒకసారి ఆలోచిస్తే పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు నాకు కూడా ఒక పెద్ద సవాలు, ఈ సినిమా కంటే మించిన రాజధాని కట్టవలసిన బాధ్యత నా పైన ఉంది. అందరం కూడా మనస్ఫూర్తిగా తెలుగు జాతి మొత్తం అభినందించాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేయగలిగి మొత్తం ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా రాయలసీమలో కరువు అనే మాట ఉండదు. అలాంటి ప్రాజెక్టుకి నబార్డు ఫండ్స్ ఈ రోజే శాంక్షన్ అయినాయి. రెండోది, అమరావతి చరిత్ర, శాతవాహనుల చరిత్ర చాటి చెప్పే చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రోజే ఆడియో రిలీజ్ చేయడం, ఈ రెండు సంఘటనలు నాకెంతో ఆనందంగా ఉంది. శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ తిరుపతిలో ర్యాలీ నిర్వహించి అభిమానుల్ని అలరించారు. పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా పాలిటెక్నిక్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. విజయవాడలో పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, విద్యావేత్తలతో సమావేశమైన ఆయన కళాశాలల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 45,000 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అన్ని పాలిటెక్నిక్ కాలేజీలో గవర్నమెంట్ సంబంధించిన ఎక్కడెక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొవైడ్ చేయమన్నారు. 6 నెలలు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఒకటి ఏర్పాటు చేయాలని ఒకటి డిసిషన్ తీసుకున్నాం. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో స్టూడెంట్ కూడా ఒక 1000 రూపీస్ స్టైపెండ్ లాంటిది ఇస్తే కూడా ఎలా ఉంటుందని కూడా ప్రభుత్వం సీరియస్ గా థింక్ చేస్తా ఉంది. విర్చువల్ ల్యాబ్స్ అవి ఏర్పాటు చేయాలంటే అవి ఒకటి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది.
దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో 5 దోషులకు ఈ నెల 19న ఉరిశిక్ష విధించిన ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ధృవీకరణ కోసం తీర్పును హైకోర్టుకు పంపింది. సిఆర్పీసీ సెక్షన్ 366 ప్రకారం దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన మరణశిక్షణ తీర్పును ఉన్నత న్యాయస్థానం ధృవీకరించాలి. ఎన్ఐఏ కోర్టు నుంచి అందిన లేఖను రెఫర్ ట్రయల్గా కేసుకు నమోదు చేసిన హైకోర్టు విచారణ ప్రారంభించింది. మరోవైపు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉరిశిక్ష పడిన 5 ఖైదీలు హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ల అప్పీళ్లను పరిశీలించిన తర్వాత 2 అంశాలపై ఒకేసారి విచారణ చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్ పోలీస్ విభాగంలో కీలకంగా మారిన హ్యాక్ ఐ యాప్ మరో ఘనత సాధించింది. 2016-17 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే నేషనల్ ఈ గవర్నెన్స్ బంగారు పురస్కారాన్ని దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ యాప్ను సుమారు 3,25,000 మంది పౌరులు చరవాణుల్లో నిక్షిప్తం చేసుకున్నారు. మహిళల సురక్షిత ప్రయాణానికి ఈ యాప్ దోహదం చేస్తోంది. అత్యవసర సమయాల్లో యాప్లోని SOS మీట నొక్కితే పోలీసులకు, సన్నిహితులకు క్షణాల్లో సమాచారం వెళుతుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలు, నేర ఘటనలు, నేరస్తుల వివరాలు, పోలీసుల అతిక్రమణలు, పోలీసింగ్ను మరింత పటిష్టం చేసేందుకు సూచనలు యాప్ ద్వారా నివేదించవచ్చు. తాజాగా కేంద్రం ఇచ్చే ఈ గవర్నెన్స్ బంగారు పురస్కారాన్ని దక్కించుకుని హ్యాక్ ఐ యాప్ మరో విశిష్టత సాధించింది. వచ్చే నెల జనవరి 9-10 తేదీల్లో విశాఖలో జరిగే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. నోట్ల రద్దు అనంతర పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు, ఆర్థికవేత్తలు, ఆర్థిక వాణిజ్య, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. నగదు కొరత వల్ల అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి కోల్పోవడం వంటి సమస్యల పరిష్కారానికి వ్యూహం రూపొందిస్తారు. డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు సమీక్షిస్తారు. నోట్ల రద్దుతో ఆర్థిక ప్రగతి మందగిస్తుందని వివిధ సంస్థలు చెబుతున్న నేపథ్యంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఉన్నతాధికారులు, నిపుణులతో ప్రధాని సమాలోచనలు జరుపుతారు. విపక్షాల తీవ్ర విమర్శల నేపథ్యంలో జయలలిత నివసించిన పోయస్ గార్డెన్ ఇంటికి భద్రతను తమిళనాడు ప్రభుత్వం తగ్గించింది. ప్రస్తుతం ఆ ఇంట్లో జయ ఇష్టసఖి శశికళ ఉంటున్నారు. రాజ్యాంగబద్దంగా ఏ పదవిలో లేని వ్యక్తికి రోజుకు 300 మందికి పైగా పోలీస్ బందోబస్తు కొనసాగించడంపై ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తును పన్నీర్ సెల్వం సర్కారు తగ్గించింది. ఫలితంగా ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించారు. మరోవైపు జయ మరణించినప్పటికీ పోయస్ గార్డెన్ నివాసానికి అభిమానుల తాకిడి తగ్గలేదు. కొంతమంది అభిమానులు పోయస్ గార్డెన్లో ఉంటూ అమ్మ ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు, లోపలికి వెళ్లేటప్పుడు జయ జయ ధ్వానాలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అమ్మ లేనందున వారంతా ఎప్పటిలాగే పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు కూర్చుని వెళ్లిపోతున్నారు. ఓ అభిమాని మాత్రం శశికళ పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ ఒళ్లంతా సూదులు గుచ్చుకుని వచ్చాడు. அதனால் இன்றைக்கி எங்களுக்கெல்லாம் ரொம்ப கஷ்டமாக இருக்குது. இந்த பணியை மீண்டும் தொடரணும்னா மாண்புமிகு மதிப்புக்குரிய சின்னம்மா அவர்கள் பொதுச் செயலாளராக வர வேணும். அதுக்காக இன்றைக்கி என் உடம்பெல்லாம் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்துடைய கொடிய ஊசியால் உடம்புல குத்தி இன்றைக்கி சின்னம்மாவுக்கு நாங்கள் பொதுச் செயலாளராக வரணும்னு ఆదరవు తెలియజేయడం. చాలా మంచి చేసేవాళ్ళు అందరికీ. అందుకే ఆమె ఉన్న ఇల్లు చూసి పోదామని వచ్చినాం. మేము అందరం అసలు చాలా దూరం నుంచి వచ్చినాం ఇది చూడడానికి. అది చూద్దామని వచ్చినాం. మా అమ్మ అసలు లేని వాళ్ళకి చాలా బాగా చేసింది. తినడానికి అన్నంకైనా స్టూడెంట్ అందరికి ల్యాప్టాప్లు, సైకిళ్ళు, స్కూల్ పిల్లలకి చాలా బాగా చేసింది. అమ్మ ఉన్న ఇంటికి మేము నమస్కారం చేద్దామని వచ్చినాం. అమ్మ అంటే మా అందరికీ అసలు చాలా ఇష్టం అన్నమాట. మరో 3 రోజుల్లో అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశాలు జరగనున్న తరుణంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇవాళ శశికళతో సమావేశమయ్యారు. చెన్నై పోయస్ గార్డెన్ కు వెళ్లిన పన్నీర్ సెల్వం గురువారం జరగనున్న పార్టీ కార్యవర్గ సమావేశం గురించి చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశాల్లో జయలలిత స్థానంలో కొత్త నేతను అన్నాడీఎంకే అధినేతగా ఎన్నుకుంటారు. అయితే జయలలిత మరణానంతరం ప్రతిరోజు పోయస్ గార్డెన్ కు వెళ్లే పన్నీర్ సెల్వం వారం రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత శశికళతో సమావేశం కాకపోవడం పలు ఊహాగానాలకు దారితీసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.